నాకు 10 years ఉన్నప్పుడు ఫస్ట్ టైం సూర్య తెలుగు యాక్టర్ కాదు తమిళ యాక్టర్ అని తెలిసింది. ఆ రియలైజేషన్ తో మై హోల్ లైఫ్ వాజ్ అ లై అనుకుని చిన్నప్పుడే మిడ్ లైఫ్ క్రైసిస్ లోకి వెళ్ళిపోయా. నేను ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆ టైంలో ఎలాంటి డెల్యూజన్ లో బతికానో అంతకు మించిన డెల్యూజన్ ఈ మూవీ బాహుబలి రికార్డ్స్ కొడుతుంది అనుకున్నారు చూడు వాళ్ళది. రొంబ కష్టం బ్రో. కలెక్షన్స్ విషయమేమో కానీ స్టోరీ విషయంలో అయితే శివ అంకుల్ రియల్లీ కుక్డ్. స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయారు అంతే, కొంచెం ఆడిపోయింది. మూవీ స్టార్ట్స్ విత్ దిస్ ముసలవ్వ డోరేమోన్ డబ్బింగ్ గొంతేసుకుని స్టోరీస్ చెప్తూ ఉంటుంది. ఈ మూవీ ఎవరు తీశారు, ఎప్పుడు తీశారు అని మాత్రమే గుర్తుంటుంది. ఎందుకు తీశారో ఎవ్వరికీ తెలీదు. అది మన ఎవ్వరికీ తెలియదా? అలా మూన్ మామని చూపించి ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2024 రష్యన్ ప్రైవేట్ మిగతా చదువుకోండి సెంటర్ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ చూపించి ఈ టీవీ షోరూమ్ లో ఏదో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు. ఇంతలో ఈ సపోటా గార్డ్ ఎస్కేప్ అయిపోయి గడ్డిలో హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటాడు. కళ్ళు జిగేల్ అని మెరుస్తుంటాయి. చుట్టుపక్కల గడ్డి ఉందని తెలుసు కానీ ఈ గడ్డి అనుకోలే. అదే మత్తులో రన్నింగ్ ట్రైన్ ఎక్కేసి బొమ్మలు గీస్తూ ఉంటాడు. మీరు అనుకునే బొమ్మలు కాదు. ఈ సీను, ఆ కట్స్, ఆ మ్యూజిక్ చూసి దీనమ్మ ఇదిరా సినిమా, ముందు వైల్డ్ రైడ్ ఉందనుకున్నా. మామూలు వైల్డ్ కాదు, మ్యాన్ వర్సెస్ వైల్డ్. కట్ చేస్తే గోవాలో, అంటే గోవాలో ఎవరిది కట్ చేయడు, సీన్ కట్ చేస్తే గోవాలో ఓపెన్ అయింది. ఈ మండేలా అంకుల్ పాపలతో పాయ్ చేయించుకుంటూ వీళ్ళని డిస్కామ్ చేస్తున్న రోలెక్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. మ్యాటర్ ఏంటంటే వీళ్ళు భైరవాలో కల్కిలాగా బౌంటీ హంటర్స్ అనమాట. కమిషనర్ ఈ డిసౌజాని పట్టుకోమని పోలీసులందరిని వదిలేసి వీళ్ళకి డీల్ ఇస్తాడు. వీళ్ళు వాడిని తీసుకెళ్లే మధ్యలో ఆత్మారి అమ్మాయిలు చూసి ద బాయ్స్ అనే మీమ్ ఉంటది కదా అదేస్తారు. సీన్ మధ్యలో మీమ్ పెట్టినట్లేదు, మీమ్ కోసమే సీన్ రాసినట్లుంది. నెక్స్ట్ కూడా ఒక ఫైట్ మధ్యలో మోయే అంట. అసలు ఇన్స్టాగ్రామ్ కాదు ఇది, పీక్ బ్రెయిన్ రాట్. ఎలగ చచ్చిన అవసరం వస్తుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏంజలా వచ్చి ఈ డిసౌజా గారిని పేపర్ దోశలాగా ఎగరేసుకొని పోవాలని చూస్తుంది. ఇద్దరు కలిసి నా పీక పట్టుకొని పిసికేయండి సార్, దరిద్రం వదిలిపోద్ది. వీళ్ళ కాన్వర్జేషన్స్ అన్ని ఇంతే ఉంటాయి. ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. యాన్యువల్ డే రోజు ప్రిన్సిపల్ స్పీచ్ లాగా చూస్తూ కూర్చుంటా. ఒక్క ముక్క బ్రెయిన్ లోకి పోదు. నా స్వీట్ ముక్క నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా వితౌట్ జిఎస్టీ. ఓన్లీ తెలుగు డబ్బింగ్ లోనే ఇలా ఉందేమో అనుకుని మళ్ళీ తమిళ వర్షన్ చూసా. అయినా నా పిచ్చి కాకపోతే భాష మనుషులకు గానీ మానసిక రోగాలకు ఎందుకుంటది. అజ్ సూర్యాబాయ్ అజ్. వీళ్ళు ఇలా కొట్టుకొని చేస్తుంటే ఫ్లాష్ బ్యాక్ సాంగ్ అనమాట. యు ఓన్లీ లివ్ వన్స్ అని సాంగ్ పెట్టి మూవీ ప్లాట్ లో మాత్రం అందరూ 2 జన్మలు ఎత్తుతారు. వావ్, సూపర్ కాలిఫ్లవరిస్టిక్ ఎక్స్ప్రెస్ చేసే స్టోరీ టెల్లింగ్ సార్. ఈ సాంగ్ లోనే ఇద్దరు పబ్ లో కలవడం, డాన్స్ వేసుకోవడం, బ్రేకప్ కూడా అయిపోద్ది. బ్రేకప్ కి రీజన్ ఏంటో తెలుసా? ఇద్దర్లో ఎవరు ఎక్కువ షార్ట్స్ తాగుతారు అనే కాంపిటీషన్ లో ఏంజ్లా కోడిపోద్ది. సో బ్రేకప్. ఎవరా ఈ లవ్ స్టోరీ రాసింది? తాగుబోతు రమేషా? నెక్స్ట్ జిట్టు అనేవాడిని పట్టుకొని రమ్మని కమిషనర్ వీళ్ళిద్దరికి డీల్ ఇస్తాడు. ఫ్రాన్సిస్ కష్టపడి ఫైట్లు సెర్చింగులు చేస్తుంటే ఏంజలక్క మాత్రం రిలాక్స్డ్ గా గేమ్లు ఆడుకుంటూ ఉంటది. పీక్ ఫెమినిజం. మొత్తానికి ఫ్రాన్సిస్ డూవో జిట్టు గాడు ఉన్న ప్లేస్ కి వెళ్తారు. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది సార్. ఎటువంటి మూవీస్ తీసేట ఆయనతో ఎలాంటి యాక్టింగ్ చేపిస్తున్నారా? ఆ షిప్ లో జిట్టుగాడు చుక్కలు వేసుకొని చక్కగా పడుకొని ఉంటాడు. మాకు దక్కనేది ఎవరికి దక్కకూడదు అని వాడి గన్ తీసుకొని బుల్లెట్ ఆడికి ఇచ్చేస్తారు. గుండెల్లో దాచుకోరా మావా. ఎవరు చూడలేదనుకునే లోపు ఈ సపోటా గాడు 2 రింగ్ లైట్లు వేసుకొని మరీ చూస్తాడు. ఇప్పుడు బుర్రలో 2 బ్రెయిన్ సెల్స్ ఉన్న వాళ్ళైనా ఏం చేస్తారు? ఆ పిల్లాన్ని తీసుకెళ్లిపోతారు. కానీ వీళ్ళు మాత్రం ఆ లైట్లే అనుకొని అక్కడే వదిలేసి వెళ్తారు. ఫ్రాన్సిస్ గాని ఇరికిద్దామని ఏంజల్ అక్క బొడ్డోని తీసుకొచ్చి జిట్టు గాని ఎవరు చంపారా అని డ్రాయింగ్ వేయిస్తుంది. అది కూడా ఎక్కడ? వీళ్ళింటి ఎదురుగా. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి టైర్ పంచర్ చేయరా అంటే ఈడెళ్ళి వీళ్ళ టైర్ నే పంచర్ చేసుకుంటాడు. హాహాహా, నవ్వి పేగులు నోట్లోకి వచ్చేసాయన్న. ఈ గ్యాప్ లో జాకీ గాని బుట్టలో వేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకురా డాంగ్లీ లాగా చూస్తున్నామని ముట్టుకోగానే స్విచ్ ఆన్ చేసిన వాషింగ్ మెషిన్ లా సర్ఫ్ ఎక్సెల్ కక్కుతాడు. ఏరా 10th క్లాస్ ఫెయిల్ అయ్యావా? వీన్ని హాస్పిటల్లో చెక్ చేయించి రూమ్ కి తీసుకొస్తే రెస్ట్ తీసుకోకుండా గోళ్ళ మీద డ్రాయింగ్లు వేస్తుంటాడు. అది చూసి మీరు ఏదో ఒక రోజు పెద్ద డ్రాయర్ అవుతారు బాబు అని చెప్పి బర్గర్ ఇప్పిస్తాడు. అప్పుడే బిర్యానీలో ఎలాచిలాగా ఏంజలాకి ఎంట్రీ ఇస్తుంది. ఫ్రాన్సిస్ ని లాక్ చేసి జిట్టు వాళ్ళ అన్నకి పట్టిద్దామని అక్క ప్లాన్ అనమాట. పీక్ ఫెమినిజం. ఈ లోపు ఆ పిల్లాన్ని పట్టుకెళ్లడం కోసం నారంగ్ రష్యన్స్ తెచ్చుకుంటాడు. వీళ్ళని కాదు వీళ్ళని. వచ్చిన వాళ్ళు సైలెంట్ గా ఉండి తీసుకెళ్లొచ్చు కదా. లేదు, ఆ హోటల్ మొత్తాన్ని గన్స్ తో ఆర్పీజీస్ తో లేపి దొబ్బుతారు. నిజం చెప్పండిరా, ఆ హోటల్ ఓనర్ ఇంతకు ముందు మీరు బిల్ కట్టలేదు అని ప్లేట్లు కడిగించాడు కదా, వాడిని కాపాడడం కోసం చేతులు ఎరగొట్టుకొని మరి కఫ్స్ నుంచి విడిపించుకుంటాడు. అంత స్ట్రెస్ ఎందుకన్నా పక్కనే ఉన్న ఏంజల్ అక్కని కీస్ అడిగితే ఇస్తుందిగా. ఆ చేజ్ లో 3ని జూమ్ చేసి ఫ్లాష్ బ్యాక్ లో ఇయర్ 28988
అవుట్ ఆఫ్ నోవేర్ నుంచి వచ్చి ఒక వాయిస్ హిస్టరీ క్లాస్ చెప్తాడు. ఏంటంటే రొమానియా రాజులకి తిన్నదరక్క ఇండియాని ఆక్యుపై చేయడానికి ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుంటారంట. అదే పంచకోణాలు. దీంట్లో ఒక్కో కోణ ఫ్రీ ఫైర్ పబ్జీలో ఒక్కో మ్యాప్ అనమాట. సాగర్ కోణ, హిమకోణ, అరణ్య కోణ, కపాల కోణ, ప్రణవాది కోణ. సోషల్లో కూడా ఇన్ని పేర్లు గుర్తు పెట్టుకోలేదు కదరా నేను. ఈ ముసల్నా బట్ట ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఈ ముక్కుకు ముళ్ళు గుచ్చుకున్న క్రోధవాని ప్రణవాదికి పంపించి వాళ్ళ మనుషుల్ని వేసేసి ఆర్మీని వీక్ చేయాలని. దానికి రిటర్న్ గా ఒక్కో రైట్ హ్యాండ్ కి 2 బంగారు నాణేలు. అయినా అన్ని చేతులతో ఏం చేసుకుంటారా ఫింగరింగా? అదే ఫింగర్ కు ఉన్న రింగులు దొబ్బేస్తారా అని. ఆ ప్లాన్ అమలు చేయడానికి క్రోధవగాడు కుటుంబ సమేతంగా వెళ్తాడు. ఇదిగో ఈ సపాటగాడు ఉన్నాడు కదా, వీడు పోయిన జన్మలో క్రోధవసుతుడు పులావా అన్నమాట. అక్కడికి వెళ్లి వాళ్ళ ఊరు సర్పంచ్ తో మీ మనుషులకు హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డికేడ్ ఇప్పిస్తా అని చెప్పి 100 మందిని తీసుకెళ్లి వేసేస్తాడు. నెక్స్ట్ క్యాంపస్ డ్రైవ్ అని చెప్పి ఇంకో 100 మందిని తీసుకెళ్తాడు. వాళ్ళని వేద్దాం అనుకునే లోపే వాళ్ళే వీని గ్యాంగ్ మెంగ్ చేయడానికి రౌండప్ చేస్తారు. ట్విస్ట్ ఏంటంటే ఇంతకు ముందు 100 మందిలో ఒక అంకుల్ చేయి కట్ చేసుకుని ఎస్కేప్ అవుతాడు. కట్ చేసుకోవడం ఎక్స్ట్రా అనుకుంటే ఆ సర్కంసైజ్డ్ హ్యాండ్ తోనే తప్పెడ కొడుతూ ఎలివేషన్ ఇస్తాడు. అప్పటి వరకు ఆ ఎలివేషన్ కోసమే చెట్ల వెనక వెయిట్ చేస్తున్న కంగువా ఎంట్రీ. ఇక్కడ సౌండ్ మిక్సింగ్ ఎలా ఉంటదంటే నా ఇయర్ డ్రమ్స్ ని తవనన్న డ్రమ్స్ లాగా కొట్టినట్లుంటది. ఐ నో మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ అని జస్ట్ మెటాఫర్ కి వాడే అంతే. పాపం చెయ్యి అని లాస్ట్ కి వాడి చెయ్యే కట్ చేయించుకున్నాడు. లేకుంటే బంగారు నాణ్యాలు కావాలంట ఎదవకి. మిస్టర్ క్రోధవాని వేసేసి బోకు అనుకుంటూ బార్బెక్యూ చేసేస్తారు. అంతటితో ఆగుతారా అంటే ఈ దొంగనా జనాలు వాళ్ళ ఫ్యామిలీని కూడా చంపేయాలి అని అరుస్తారు. అది చూసి మిస్సెస్ క్రోధవా ఈ పులావా గారిని కాపాడు అని చెప్పి ఆవిడ కూడా దూకేస్తుంది. సతీ సహగమనం, వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. అప్పుడు కంగువా ఈ పులావా గాడికి అన్అఫీషియల్ ఫాదర్ గా అనౌన్స్ చేసుకుంటాడు. మీరు అనుకునేది కాదు, అడాప్ట్ చేసుకుంటాడని. వన్ డే ఆ ఊర్లో పిల్లలు వీడిని కార్నర్ చేసి ఫ్యాన్ వాష్ చేస్తూ ఉంటే కంగువా వెళ్లి వాళ్ళకి పైథాగరస్ థియరం నేర్పిస్తాడు. అందరూ చెప్తున్నా వినండి, ఎవరి హీరో బయటోడు కాదు, అందరం మనోళ్లే. మెగా ఫ్యామిలీ. తారక రామారావు కూడా మనోడే, ఆయన పెద్ద ఆయన. ఎన్టీఆర్ కూడా పెద్దోడే. ఎందుకు మనకి మన గొడవలు? నిస్సొచ్చేసి కలహారి కోన కాలకేయుడు మనవడు రుద్ర నేత్రుడు, మోర్ లైక్ ఒంటి నేత్రుడు. వీడి కొడుకులు 3 ద రక్తా బ్రదర్స్. డీప్ లాగా గిల్స్ లో ఆర్గాజం ఫీల్ అవుతూ ఎంటర్ ఇస్తాడు. అసలు బ్యాక్ స్టోరీ ఫ్రంట్ స్టోరీ ఏం లేకుండా ఈ రొమానియన్స్ తో కలిసి ప్రణవాది మీద డైరెక్ట్ వార్ డిక్లేర్ చేస్తారు. వాళ్ళ తోలు ఎముకలు తీసుకొని రా జ్యువెలరీ చేసుకుంటాం అని రక్తా బ్రదర్స్ వైఫ్స్ అంటారు. ఏందాక ఇక్కడ కూడా సోకులేనా? ఒక పక్క కంగా సోల్జర్స్ కి అమరేంద్ర బాహుబలి రేంజ్ లో మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి, మీకు పోలీసులు, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జిల నుండి తెలియని నంబర్ల నుండి వీడియో కాల్స్ వస్తే భయపడకండి. అలా నైట్ అంతా ఆయుధ పూజకి డాన్స్ చేసి ఉదయం అలసిపోయి పడుకుంటారు. అదే స్నానం చేయడానికి వెళ్తుంటే రచ్చాలో రామ్ చరణ్ లాగా చెట్ల మీద నుంచి అటాక్ చేస్తారు. వీళ్ళ దగ్గరేమో ఆయుధాలు లేకపోయా. స్నానంకి వెళ్తూ చెంబులు పట్టుకెళ్తారు కానీ కత్తులు పట్టుకెళ్లారు కదా. ఇంకా ఆ పక్కనున్న మొద్దు భుజాన్ని వేసుకుని ఒక్కొక్కరు ఫైట్ చేస్తాడు. లాస్ట్ కి రక్తా బ్రదర్స్ రక్తం కింద పడి ప్రాణం పైకి పోద్ది. ఈ మధ్యలో కత్తి తీసుకురారా పులావా అంటే ఈ దొంగ నా కొడుకు అదే కత్తితో ముందు నుంచే వెన్నుపోటు పొడుస్తాడు. దిస్ ఈజ్ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. ఆ పొడిచేదానికన్నా పొడిచిన తర్వాత అరుస్తాడయ్యా. ధైర్యానికి మారు పేరైనా నువ్వు ఊసులతో తగలబెట్టిన క్రోధుడి బిడ్డని. పారిపోయిన వాడిని పట్టుకొని ఓకేలేరా బాబు నీ చేతుల్లోనే చేస్తా, ఫస్ట్ యుద్ధం చేయనివ్వని మాటిచ్చి ఊరికి తీసుకెళ్తాడు. అయినా పాముని ఇంట్లో పెంచుకుంటే కాటేయకుండా నాగిన్ డాన్స్ చేస్తుంది. అసలు అది కట్ల పాము, ఫేస్ మొత్తం చూడు ఎన్ని కట్లు ఉన్నాయో అని రాళ్లతో కొట్టి చీకటి కోణంలో పడదొబ్బండి అని చెప్తారు. త్యాగశీలి కంగువా సరే అని తను కూడా వాడితో వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రక్త బ్రదర్స్ శవాలు చూసి వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారక్క? బోన్ జ్యువెలరీ కావాలన్నారుగా, వాళ్ళ తీసేసుకోండి. ఈ పులావా గాడికి ఎటు వెళ్ళకురా అని చెప్పినా వినకుండా మాయా జాగీరు అన్నట్లు తిరుగుతుంటాడు. కానీ వాడికి తెలియనిది ఏంటంటే ఆ జాగీరు ముసలి వాళ్ళు అయ్యేది. మా ప్లేస్ కే వస్తావరని మీదకు దూకుద్ది. దరిద్రం నెత్తినేసుకున్నాడుగా, తప్పదింకా అనుకొని కంగువా ముసలితో ఫైట్ చేసి కాపాడతాడు. ఈ దోలనాస్ అన్నప్పటికైనా ఉంటాడా? వెళ్ళి ఇంకో ముసలి నోట్లో తలకాయ పెడతాడు. వీడంత ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఎక్కడ చూడలేదురా బాబు. ఎట్లయితేనే వాడిని సేవ్ చేసి ఒక పాట వేసుకుని లాస్ట్ కి ఫ్రెండ్స్ అయిపోతారు. అటువైపు కపాల కోణలో మీరేం పీకలేదుగా మా గోల్డ్ మాకు ఇచ్చేయండి అంటే ఎంతో ముద్దుగా బంగారాన్ని గోరుముద్దలు తినిపిస్తాడు. కంగువాని యుద్ధం కన్నా ముందే చంపేయాలి అని ఈ రక్తా బ్రదర్స్ లో చివరివాడు వెళ్తాడు. కంగువా మీదకి కాదు, వాళ్ళ దీవ అమ్మాయిల మీదకి. ఎందుకులే నీకు ఏసు బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. వాళ్ళ మీద అటాక్ చేసి కంగువాని పిలవమంటారు. కంగువా కోడ్ మెసేజ్ విని ప్రతిదానికి నేను రావాలంటే దెబ్బతిక్కడ 25 మంది ఉన్నారుగా, మీ సావు మీరు సావండి అనగానే జై నిర్మలా సీతారామన్ అనుకుని రప్ప ఫైట్ చేసి రక్త బీజాగాన్ని 5 ముక్కలు చేస్తారు. కళ్ళ ముందు పెట్టుకుని ఎక్కడ అంటావేంటి అంకుల్? అక్కడ కింద జిగ్సా పజిల్లా ముక్కలు పడున్నాయి చూడు, తీసి సాల్వ్ చేసుకో.
ఆ పజిల్ సాల్వ్ చేయలేను అనే కోపంలో కంగువా వాళ్ళ నాన్ననేసేస్తాడు. తర్వాత యుద్ధం అని చెప్పి ఈ కాలకాయ బ్యాచ్ వేసుకొని మెయిన్ ఊరు వదిలేసి కంగువా మీదకి వెళ్తారు. మీది పేరుకి కపాల కోనానే గానీ మీ కపాలంలో గుజ్జులేదురా. మనోడు అడవిలో నేర్చుకున్న జుజుత్సు నింజా టెక్నిక్స్ అన్ని వాడేసి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ఈ కోతినా కొడుకుని సంకలేసుకుని షిప్ లోకి తీసుకెళ్తారు. ప్రెసెంట్ లో సపోటా గాన్ని ప్లేన్ లో ఎక్కించి తీసుకెళ్తుంటే స్పైడర్ మ్యాన్ లాగా లోపలికి జంప్ చేస్తాడు. అక్కడేమో చేపలకి డిన్నర్ గా వేలాడదీస్తున్న పులావా గాన్ని కాపాడడానికి కంగువా ఇన్స్టాగ్రామ్ మోడల్ లాగా మజిల్ ఫ్లెక్స్ చేసుకుంటూ ఈ ఒంటిగన్ను వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఫ్రాన్సిస్ అక్కడ కంగువా, ఇక్కడ ఫ్రాన్సిస్ అక్కడ కంగువా. ఇంతలో వీడు పడిపోతాడు. ఎవడు ఫ్రాన్సిసా? కాదు, పులావా గాడండి. ఆ తాడుని కట్ చేసుకుని పులావా గాడు షార్క్ లకి పలావ్ అయిపోతాడు. దరిద్రం వదిలింది. ద సీ ఈస్ బ్లూ బట్ ఇట్ ఈస్ రెడ్ సీ. కంగువా ఇంకా రెచ్చిపోయి ఈ కాలకేడు కపాలం పగల కొడతాడు. ఈ జన్మ పోతే పోయింది, నెక్స్ట్ జన్మ నుంచి నేను కాపాడతాలే అని శపథం చేస్తాడు. అమ్మతోడు నేనుండంగా నీకు ఆపదేవా నేనే అన్నట్లుగానే ప్రెసెంట్ లో కూడా కాపాడేస్తాడు. అంతా బాగుంది శుభం అని అనుకునే లోపు మనోళ్ళు ఈ మధ్య శుభం కార్డులు వేయడం మానేశారుగా. ఓపెన్ చేస్తే కపాల కోణంలో కొరువు పెడుతుంటే వాడి చేతులు నరికేస్తారు. ఆ నరికించుకున్నోడు ఏడవకుండా నరికినోడికి జై కొడుతుంటాడు. ఇదెక్కడ ఫ్యాంటసీ అన్నా? కట్టెన చేతులతో డప్పు కొట్టడం, జై కొట్టడం. ఈ మూవీ స్క్రిప్ట్ కూడా అలానే రాసినట్లున్నారు. ఇప్పుడు కార్తీ అన్న విక్రమ్ లో రోలెక్స్ మాదిరి ఎంట్రీ అనమాట. ఇతగాడు రుధిరా సెకండ్ సెటప్ సన్. ఇంటి పేరు లేదు అని హేళన చేస్తుంటే ముసలోడు ఇంద్రియాలు పీకేసి కంగువాని చంపేసి రాజవుతా అంటాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ టీవీ షోరూమ్ ఓనర్ కూడా కార్తీయే. ఇదేమన్నా సంక్రాంతి టూరిస్ట్ బస్సా అన్న ప్రతి ఒక్కరు ఎక్కేసి రెండో జన్మ ఎత్తడానికి? ఒక పక్క ఈ బుడ్డబోది తరప డైరెక్ట్ కార్లు లేపేస్తుంటాడు. తర్వాత జరిగేది కంగువా 2లో చూసుకోండి. కాదు శివ అంకుల్, మీకు మూవీ నేమ్స్ వీతో స్టార్ట్ అయితేనే అచ్చొస్తాయి కదా. పార్ట్ 2కి కంగువా బదులు వంగువా అని పెట్టండి. 2000 కోట్లు ఎందుకు రావో చూద్దాం. సో ఇంతే వాళ్ళ వీడియో. లాస్ట్ వీడియో పెట్టి నెలపైనే అవుతుంది కాబట్టి ఒక 350 కామెంట్స్ పెట్టేయండి. నాకు ఈ మధ్యన బాగా నీరసంగా ఉంటుంది. బలం రావాలంటే భోజనం చేయటం కాకుండా ఇంకేం చేయాలి చెప్పండి.